ఇది లొకేషన్ వచ్చేసి. మరీ గింతనా, మరి బట్టలు కూడా వేయలేదు కాకకి. హలో నమస్తే దోస్తులు, ఏం సంగతి? అంతా మంచిదేనా అందరూ? చాలా రోజులు అవుతుంది కొంచెం వీడియోలు పెట్టాక. అంటే పెడుతున్నా కానీ గట్టనే ఇక టైం దొరకలేదు. ఏం సంగతి? ఇలా ముచ్చట ఏంటంటే ఇక్కడ క్యాస్కేడ్ అని చెప్పేసి ఒక టూరిస్ట్ ప్లేస్ ఉన్నది. ఉన్నాయంట 500 మెట్లు ఉన్నాయంట, మరి ఎక్కి చూద్దాం దాంట్లో ఏందో. సరేనా, చలో. చలో ఏం లేదు, మనం ఇది పోవాలంటే యాండెక్స్ అనే యాప్ అని ఉంటుంది ఒకటి, మొబైల్ యాప్. దాంట్లో మనం ఎక్కడ ఉన్న లొకేషన్ నుంచి మనం లొకేషన్ ఎక్కడికి పోవాలో పెట్టుకుంటే తీసుకుపోయి ఆడ వాడేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక మనం నార్మల్గా బయట మాట్లాడుకుంటే ట్యాక్సీలు మాట్లాడుకుంటే ఏంటంటే మన ఆస్తులు అమ్ముతారు. సో ఇన్ కేస్ ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే జర తెలుసుకోవడానికి చెప్తున్నది, తెలిసిన వాళ్ళకి అవసరం లేదనుకోండి. అది ముచ్చట. ఇండియా స్టూడెంట్స్ ప్రోగ్రామ్ జరిగినప్పుడు, గేమ్స్ జరిగినప్పుడు ఆడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు అన్నట్టు. ఈ కార్లు నడిచిన ఇది మనకి ఇంటికాడ మారుతి 800 కార్లు, మొత్తం దాన్ని మోడిఫై చేస్తారు అన్నట్టు. ఇలా మొత్తం డీజేలు డబ్బా ఎగిరిస్తూనే ఉంటారు. కంప్లీట్ చిన్న 2 పిన్ చిన్నపాటి 2 పిన్ సెట్ 800 పెడతారు. కంప్లీట్ మొత్తం మోగిస్తారు అన్నట్టు. స్టేట్కి వెళ్తే కొమితాస్కి వెళ్తుంది అన్నట్టు. ఏంది ఊరంతా దింపుతాడు, ఊరంతా దింపుతాడు చక్కగా ఊరికి చక్క అట్లా పోవచ్చు కదా. ఇటు సైడ్ లొకేషన్ చూపించే దానికి బాగుంటాయి అన్న, చూడు చూపించు. ఇట్లే కదా అన్నోళ్ళ రూమ్ కడిగి, ఇది సోనన్నోళ్ళ రూమ్ కడిగి. సరే రాజాసు, ఇది లవర్స్ పార్క్. ఇది మొత్తం సాయంత్రం కాగానే చెట్టుకొక్కడు పుట్టకొక్కడు కనబడతాడు. ఇది మొత్తం అది ఇప్పుడు మంచు కాబట్టి మొత్తం చెట్లన్నీ కొట్టేసారు, లేకపోతే మస్తు ఉండేది. ఇదంతా అది ఆడికి వెళ్ళి దాకా మొత్తం లొకేషన్. కాలేజ్ కూడా ఉండే ఇది ఒకటి, కాలేజ్ యూనివర్సిటీ MBBS. వచ్చేసినాం క్యాస్కేడ్. ఇది లొకేషన్ వచ్చేసి. నార్మల్గా బస్సులు అయితే మనకు అక్కడ ఆగేస్తాయి, 1 నెంబర్ బస్సులు అనేది. ఇప్పుడు ఇంతకుముందు చూపించిన కదా, ఆ 1 నెంబర్ బస్సులు అన్నీ అక్కడ అవుతాయి. 1 నెంబర్ అయినా అంటే మీరు మీ ఏరియాని బట్టి, మీరున్న లొకేషన్ బట్టి వస్తాయి. ఇవన్నీ రెస్టారెంట్లు. ఇట్లకి వెళ్ళి స్ట్రేట్కి వెళ్తే మనకు రిపబ్లిక్ స్క్వేర్ అని చెప్పేసి ఆల్రెడీ నా పాత వీడియోలు ఉన్నాయి. రిపబ్లిక్ స్క్వేర్ అని అంటే అది ఓన్లీ నైట్ వ్యూ ఉన్నది, పొద్దున్నాక దిగలేదు. వీలైతే అది కూడా కొట్టింది. అది చూపించిన కదా ఓల్డ్ వీడియోలు ఉన్నది, దాంట్లో మీద సినిమా అది లైవ్ షో జరుగుతుంది చెప్పేసి అది ఇదే క్యాస్కేడ్. ఇది మున్సిపాలిటీ వాళ్ళది, అంటే ఇక గవర్నమెంట్ కిందకి వస్తుంది, హ్యాండ్ ఓవర్ కిందకి అన్నట్టు. అది పోవాలంటే రోడ్ అంతా దాటాలి. మళ్ళీ ఇండియా లెక్క అంత ఇడికెళ్ళి దాటే వాడు వేసుకొని ఇస్తాడు.
లేదు. చిల్డ్రన్ పార్క్స్ రాత్రి రాగానే మజా ఉంటుంది కానీ వాళ్ళ స్కూల్ పోరాండి. ఇక స్కూల్ పోకపోతే ఏం చేస్తారు? ఇంకా స్కూల్ వెళ్ళిపోయారు. ఇట్లా స్ట్రైట్ రైట్ సైడ్కి అట్లా వెళ్ళిపోతే రిపబ్లిక్ స్క్వేర్ కడిపోతాం అన్నమాట. అట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ఆ రూట్లో వెళ్ళిపోతే ఏంటంటే మనకు రిపబ్లిక్ స్క్వేర్ అన్నట్టు. ఇంకా దూరం చూసినా ఇంకా బస్సులన్నీ మనం వచ్చిన రూట్ని బట్టి బస్సులు ఉంటాయి. ఇదంతా నార్మల్గా తెలిసిందే ఇక రోడ్డు క్రాస్ చేసుకోవాలి. అక్కడ సిగ్నల్ పడాలి, లేకపోతే వాడొస్తాడు మనని వేసుకొని పోతాడు. ఇది మ్యూజియం ఉంది కానీ ప్రజెంట్ క్లోజ్ చేసినట్టున్నది. ఇది మ్యూజియం అన్నట్టుంది. ఇది కొచ్చారు మ్యూజియం. కూర్చుడే మొబైల్ అయితే ఎట్లా పైసలు వస్తారు అని బంద్ చేసి ఉన్నది ఇప్పుడు. దాని టైమింగ్స్ ఉంటాయి అనుకుంటా ఆ మ్యూజియంకి. మనకు ఆ టైమింగ్ ఏదో మనకు తెలియదు. పోతుండు కడప పిల్ల పోతుండు కదా. ఏయ్ పార్కింగ్ చేసుకోనికే ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ దొరకాలి పార్కింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఆ మీది పోవాలి, ఆ మీద స్తూపం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆలోచిస్తుండు కాక బాగా ఏం రంది వచ్చిందో. ఇక్కడ ఉంది కానీ పేరు ఉంది కానీ మనకేందో పేరు తెలియదు. ఇదంతా ఇది మొత్తం 577 మెట్లు ఉన్నాయంట వీటికి. ఇది వరల్డ్ వార్ విక్టరీ గురించి వాళ్ళకు గుర్తుగా పెట్టుకున్నారు అన్నట్టు. ఇదంతా నైట్ టైం వస్తే మొత్తం లైటింగ్స్ వేరే ఉంటుంది. లైటింగ్స్ అయినా కూడా నార్మల్గా అంత డెకరేషన్ అది మంచిగా ఉంటుంది కానీ ఇప్పుడు అంతా లేకుండా హోటల్స్, రెస్టారెంట్లు ఇవన్నీ నిన్నటిదాకా హాలిడేస్ ఉండే కదా, అందుకని చెప్పేసి ఎవరు సరిగా లేరు. కాకా వచ్చేసి సెక్యూరిటీ గార్డ్. ఇది ఏంటంటే రబ్బర్ టైర్లతో చేసారు అన్నట్టు. ఇదంతా టైర్లతో డిజైన్ చేశారు, ఆటు కొట్టారు. ఇదేంటి చాయ్ కప్. ఇక్కడ చాయ్ అంటే కోసుకుంటారు కదా. చలదా కాక మంచిగా ఉన్నాడు, బొద్దుగా దొబ్బుగా. అయ్యో మరీ గింతనా? మరి బట్టలు కూడా వేయలేదు కాకకి. ఇప్పుడు మీదికి పోవాలా, మీదికి పోవాలి, వాసిపోతుంది పోనీ. ఎంట్రన్స్ గురాలు. ఇవన్నీ రెస్టారెంట్లు. ఇంకా ఎవరు తిన్నోడికి తిందంతా. పైసలు జేబులలో ఆడితే కథమే, తినుడే ఉంటుంది. కాకా ఆవు కాకా జర అప్పటికి లాగుతున్నా. రాత్రి ఉంటే మంచిగా ఉంటుంది కానీ నైట్ మంచి డెకరేషన్ వస్తుండే. పైరెట్ కరెంట్ కదా.
ఆంటీ మంచి సేద తిరుగుతుంది. ఆంటీ మంచి సేద తిరుగుతుంది అంటున్నా. ఓహో ఈమె పెళ్ళావా మొగుడు అన్నారు అక్కడ గట్లా. అందుకే ఇద్దరిని దూరం పెట్టారు. విడాకులు అయినట్టున్నాడు, డైవర్స్ అయినట్టున్నాడు. అది వస్తున్నాయి. ఇది వాళ్ళ సింబాలిక్గా వాళ్ళ పిల్లి పిల్లి అది పిల్లి సింహం అదేందో మరి మొత్తం మనదే. మన ఎమ్మెల్యేనే. వాటర్ ఫౌంట్ ఉంటాయి, ఇది అన్నీ మొత్తం నీళ్ళు వస్తుండే. కానీ ఇప్పుడు నీళ్ళు ఖరాబ్ అయినట్టున్నాయి. మొన్ననే బాత్రూంలో నీళ్ళు ఇడవలేదు మరి, అందుకే ఈడ కూడా బంద్ చేసినట్టున్నారు. ఇంకో ఈ రంధ్రాలకి వస్తాయి ఇళ్ళకి వెళ్ళి. లైటింగ్స్ ఉంటుండే అన్నీ, మంచి ఫొటోస్. ఇప్పుడు ఇది ఉందో చూసారు, ఇడికి వెళ్ళి ఆడికి పోవాలి. అది అట్టిదే. ఉన్నది ఇక్కడ టైం టేబుల్ ఉన్నది ఇక్కడ. అదే చూసుకోండి. ఇంకా ఫ్రైడే, సాటర్డే, వెడ్నెస్డే క్లోజ్. శనివారం ఇదే ఉంది. ఇక్కడ నుంచి ఇక విజిటర్ సెంటర్, ఇది సెంటర్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తే మ్యూజియం, స్టోరు, గ్యాలరీ, గార్డెన్ గ్యాలరీ, దవేద్ గ్యాలరీ అట, ఇవన్నీ ఇంకా మీరు దాకిన తర్వాత కింద నుంచి ఇక ఈ డెలివరీ వచ్చేసి ఇది నడుచుకుంటూ పోవాలన్నట్టు. ఇది నడుచుకుంటూ పోయేది, ఇది బై వాక్. దీని గురించి కూడా మనం ఒక వీడియో చేస్తాం ప్రతిదీ. టైం దొరుకుతుంది. పోదామా మన కాక మరి లోపలికి పోవచ్చా లేదా, మా ఆయన ఎలా పడతారా అన్నాక లేదు రావచ్చు రాండి అని చెప్పేసి అంటాడు. తీసుకపోతాను చూపిస్తాడన్నా. ఏందో వాళ్ళ లోపల ఏముందో చూద్దాం. ఓకే అచ్చా ఓపెన్ లేదు, ఓపెన్ ఉంది. చూసుకోవడానికి సెక్రటరీ అంటే కదంట ఇదంతా. ఇక ఉంటాం మరి. ఇప్పటికీ బాగా సాగా తీసుకొచ్చిన వీడియోని, ఇక మీకు కూడా బోర్ కొట్టే ఉంటుంది. ఇంకో నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం దీని సంగతి ఏందో మిగతాది. చలో సబ్స్క్రైబ్ కొట్టిర్రు, లైక్ కొట్టిర్రు, చూసురు, సుత్తారు పోతుర్రు, జర కొట్టుర్రు అయ్యా.